హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మాజీ ముఖ్యమంత్రి మనవడు కన్నుమూత, తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక హిమాచల్ ప్రదేశ్లోనే ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలిలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ నేత చంపై సోరెన్ మనవడు వీర్ సోరెన్ మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆయన అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవటం సంచలనం రేపుతోంది. ఇక పానీపట్లోని యూనివర్సిటీలో చదువుతున్న వీర్ సోరెన్ తన 5 స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం మనాలి వెళ్లారు. అక్కడ సిమ్సా ప్రాంతంలోని ఒక హోమ్ స్టేలో వీరు బస చేశారు. ఫిబ్రవరి 23 రాత్రి వీర్ సోరెన్ తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. స్నేహితులు ఆన్లైన్లో మందులు ఆర్డర్ చేసి ఇవ్వగా అవి వేసుకొని ఆయన నిద్రపోయారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో గదిలో ఏదో పడిపోయిన శబ్దం రావడంతో స్నేహితులు వెళ్లి చూడగా వీర్ సోరెన్ మంచం పక్కన కింద పడి ఉన్నారు. నోటి నుంచి నొరగలు వస్తుండడాన్ని గమనించిన స్నేహితులు వెంటనే ఆయనను మనాలి సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు సిపిఆర్ చేసి కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ప్రాథమిక విచారణలో వీర్ సోరెన్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ స్థాయి తగ్గి వచ్చే ఆల్టిట్యూడ్ సిగ్నల్స్ వల్ల ఈ మరణం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమకు ఎవరిపైన అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలపడంతో భౌతిక గాయాన్ని వారికి అప్పగించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంపై సోరెన్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఎక్స్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖేందర్ సింగ్ సుఖ్ కూడా వీర్ సోరెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.